వేధించిన వైసీపీ రాక్షస ప్రభుత్వానికి ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం కూరగాలులో నిర్వహించిన టీడీపీ రచ్చబండ కార్యక్రమానికి తల్లి భువనేశ్వరితో కలిసి హాజరైన నారా లోకేష్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అంటే కేవలం బటన్ నొక్కడమే కాదు, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో తాను మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక కుప్పంతో పోటీపడి మంగళగిరిని అభివృద్ధి చేస్తాను అని లోకేష్ చెప్పారు. వచ్చినప్పుడు నాకు ఇంతగానో స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 21 రోజుల ముందు మేము ఉంచిన మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయి నేనేంటో మీకు అర్థమవలే ఎన్నికలు అయిపోయినాయి. నిడమూరు గ్రామంలో ఎప్పుడు లేని మెజార్టీతో నేను ఓడిపోయా తల్లి. గ్రామంలో నాకు ఎక్కువ డెఫిసిట్ వచ్చింది. నియోజకవర్గంలో 5350 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఓడిపోయిన రోజు ఆవేదన కలిగింది. అమ్మగారేమో హిందూపూర్, నాన్న అమ్మగారేమో ఎక్కడ కుప్పం, బ్రహ్మణి, నేనేమో మంగళగిరి. ఈ యుద్ధం ఏంటంటే ఈ 3 నియోజకవర్గాలు ఎవరు ఎక్కువ మెజారిటీ వస్తుంది? నేను తల్లి చెప్పండి గట్టిగా, ఏ నియోజకవర్గాలు వస్తుంది? ఈ రోజు నేను కురగోలు గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఇంతకన్నా స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లి ఇప్పుడే కాదు, గతంలో 2-3 సార్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆ రోజు ఊర్లో మొత్తం పాదయాత్ర చేసినప్పుడు నాతో కలిసి నడిచారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను తల్లి.